ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి సంగతి ఏమిటంటే శక్తి లేని భక్తి. అందరూ చెప్పండి ఒకసారి. ధ్యానించబోతున్నటువంటి సంగతిని గమనించే ముందు ఈ వచనం యొక్క వాస్తవికత ఏమిటి అన్నటువంటి సంగతులను కొన్నిటిని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. వచన భాగంలో దేవుడు మాట్లాడిన సంగతి ఏమిటంటే పైకి భక్తి కలిగినటువంటి వారయ్యండి అంటే అర్థం ఏమిటి? పైకి భక్తి కలిగినటువంటి వారయ్యండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అభిషేకం నీ మీద దేని మీద చేస్తున్నాయంటే నువ్వు తన యొక్క సంఘం మీద అధికారిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. తన ప్రజల పట్ల నువ్వు ఒక నాయకుడిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఏం చేసుకున్నాము? మొదటిది, నీవు ఉట్టిగా ఏదో వచ్చినటువంటి వ్యక్తివి కాదు. దేవుడు నీ పట్ల వచ్చినటువంటి ప్రణాళిక ఏంటంటే నీవు గొప్పనైనా అభిషేకము కలిగినటువంటి వ్యక్తిరాలు అని ప్రభు వాక్యము మాట్లాడుతుంది. 13వ అధ్యాయం, అందులోనే 13వ అధ్యాయము 12-13 వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. అతను ఒక్క నిమిషం. ఇప్పుడు సౌలు పైన ఉన్నటువంటి అభిషేకము సాక్షాత్తు దేవుడే తన సేవకుని పంపించి అభిషేకించాడు. పంపించాడా? అభిషేకించిందా? అభిషేకించినటువంటి వ్యక్తి లోబడి ఉన్నానా లేదా? లోబడి ఉన్నానా లేదా? తనకేమైతే పని చెప్పినామో ఆ పనిని మానుకొని ఏమండి ఆ పని బదులు యాజకుడు చేయాల్సినటువంటి ధర్మాన్ని, యాజకుడు చేయాల్సినటువంటి పనిలో ఏలెట్టి శత్రువు వస్తున్నాడని విశ్వాసం లేక, నమ్మకం లేక, విధేయత చూపలేక బలి పశువును అర్పించేశాడు. అందుకు సౌలుని బట్టి సమూయేలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనక నీవు అవివేకమైనటువంటి పనిని చేసేదివి. హల్లెలూయా. అవివేకమైనప్పుడు సౌలేమో ఎవడో వచ్చానని తొందరపడి యాజకుడు చేయాల్సినటువంటి పనిని అవిధేయతతో చేసేశాడు. మనమేం చేస్తాం? ఆనాడు అబ్రహాము పితరులు గురించి చేసినట్టు జరానికి ఒక దేవుణ్ణి, హల్లెలూయా, దేవుణ్ణి అనే బదులు ఇక్కడ నేను పాస్టర్ అని చెప్తున్నాను, మీరు ఇబ్బంది పడమాకండి. హల్లెలూయా. జ్వరం వస్తే ఒక సేవకుడు, కడుపు నచ్చే ఒక సేవకుడు ఒక మందిరం, కాలు నచ్చే ఒక సేవకుడు ఒక మందిరం, స్వస్థతలు కావాలంటే ఒక సేవకుడు ఒక మందిరం. ఏమండి బిలిబిత్తలు జరిగినట్టు తిరుగుతూనే ఉంటాం. మొదట సమయం పాలన లేదు, రెండోది విధేయత చూపటమో లేదు. ఏం చేస్తున్నాము? తండ్రైన దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక సంఘాన్ని ఇచ్చి, నాయనా ఇందులో నిలబడు, ఇందులో జాగ్రత్తగా ఉండు అంటే కడుపు నొప్పికి ఒక మందిరాన్ని, తర్వాత కాలు నచ్చే ఒక మందిరాన్ని, ఇంకా తర్వాత ఏమైనా కొనుక్కోవాలంటే ఏంటంటే పప్పర్మింట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, క్యారాలు, పప్పర్మింట్లు, ఇంకా ఏంటంటే చెప్పండి ఎన్ని తరగతిగా లడ్లు, మిఠాయిలు ఇవి కొనుక్కోవాలంటే ఆడికి పోయినాం అనుకో కొనుక్కొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆడ పాఠం జరుగుతుంటుంది, ఈ రంగాలు ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. అవునా కదా? ఇలాగా అవిధేయతతో కూడుకున్నటువంటి పనులు ఇవి దేన్ని బట్టి చేస్తున్నాం మనము? అబ్రహాము యొక్క పితరులేమో నిజంగానే వాళ్ళు ఈ రోజుకి మనం కూడా పాటిస్తున్నాం. అవునంటారా కాదంటారా? నేను ఏమంటున్నానంటే ఎలాంటి తప్పని నేను అనట్లే, కానీ 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 పరిచర్యను వదిలిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నువ్వేమన్నా చెయ్యి, కానీ సంఘ పరిచర్యను దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు వెళ్తున్నటువంటి జాతర నుంచి ఆదివారానికి రాగలుగుతావా సంఘానికి అంటే వెళ్ళు, లేకపోతే ఆగిపో. హల్లెలూయా. ఒక్కొక్క బలహీనతకు ఒక్కొక్క పాస్టర్ని ఎత్తుకున్నాడు. మాకు
పాస్టర్లో ఏం లేదు, ఉట్టిదే. పవన్ పాస్టయ్య, చిన్న పాస్టయ్య, పవన్ పాస్టయ్య కానీ మొదలు పెట్టుకొని నువ్వు ఎవరెవరికైతే పెద్ద పెద్ద ట్యాగులు ఇస్తున్నావో అందరూ కూడా దేవుని యొక్క పనివారు. ఎవరు వీళ్ళందరూ? దేవుని యొక్క పనివారు. పనివాడు అంతే. కార్యం చేసేది ఎవరు? దేవుడు. ఇచ్చేది ఎవరు? ఆదరించేది ఎవరు? ప్రేమించేది ఎవరు? దేవుడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్థుతి కలుగును గాక. రెండవ మాట చదవండి. అందులోనే అవిధేయతను చూపించాడు. 17వ అధ్యాయము 23-25 వచ్చిన చదవండి. అందులోనే పై చెప్పిన మాటల చొప్పున దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాడి తండ్రి ఇంటికి వారిని ఇశ్రాయేలులతో స్వతంత్రులుగా చేయుననగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనంలో మనకు బోధపడుతున్నటువంటి సంగతి ఏమిటంటే, బలి కన్నా విధేయత గొప్పది. అందరూ సార్ చెప్పండి. బలి కన్నా విధేయత గొప్పది. విధేయత చూపుతున్నామా? విధేయత చూపుతున్నామా? చూపట్లేదు. ఏమండి, ఆ వచనంలో మీరు చదువుకొని ఇంటికి పోయి నాకు ధ్యానించండి. నేను సమయానుకూలంగా త్వరగా మీకు కోడింగ్ ఇచ్చి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాను. 16వ అధ్యాయంలో రండి. ఎట్లాగనే అలా అవిధేయత చూపినటువంటి వ్యక్తి పైన 16-14 చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్పాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు నా వర్షం ఏంటంటే, అభిషేకించబడినటువంటి వ్యక్తి పైన దేవుని ఆత్మ ఉన్నది. అవిధేయత చూపడం వలన ఇప్పుడు దేవుని ఆత్మ ఏమైపోయింది? అతని నుండి కోల్పోయిండు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు నీకు బాప్తిసం ఇచ్చినప్పుడు, నీ మొదటి ప్రేమను బట్టి పరిశుద్ధాత్మతో నిన్ను నింపినప్పుడు అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని నిన్ను చుట్టించాడు. నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపుతున్నావో అప్పుడు నిన్ను నుండి ఆ రక్షణను తీసివేస్తున్నాడు. ఇప్పుడు యోబు చుట్టూ అగ్ని కంచె తీసినప్పుడు ఏం జరిగింది? శోధకుడు వచ్చాడు, శోధించాడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెను నీ అవిధేయత వలన నువ్వు పోగొట్టుకుంటే ఇప్పుడు అపవాది గారు శోధిస్తాడా? శోధించడా? తొక్క బట్టి నారదిస్తుంది. జాగ్రత్త. ఉత్త శోధించడం కాదు, ఉత్తిగా ఏదో శోధించడం కాదు. లేదులే అమ్మా ఊరుకొక్క, లేదులే బాబా, అది కాదు. తొక్క బట్టి నారదిస్తాడు. జాగ్రత్త. విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో మొదటి రాజుగా ఉన్నటువంటి ఈ సౌలు దేవుడే ఎన్నుకున్నాడేమో. అవునా? ఇడానో మనం మూల భాషలో చెప్పాలంటే ఎన్నో కొండల చోట ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అభిషేకించి తన ఆజ్ఞ చొప్పున రాజుగా తన యొక్క స్వాస్థ్యం పైన ఉంచాడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడు? పాపముతో రాజీపడ్డాడు. రాజీపడిందా లేదా? పాపంతో రాజీపడి పాపం చేయబట్టి మనుషులను సంతోషపెట్టాలని చూసిండు. తర్వాత అవిధేయతకు, దేవుని ఆజ్ఞను మీరి అవిధేయతకు కారణమైపోయాడు. తదనంతరంగా దేవుని మహిమ తనలో నుండి వేడలిపోయింది. మొదటి భాగాన్ని గమనించినట్లయితే, రెండో భాగాన్ని గమనించినట్లయితే రోమపత్రిక 1:16 కాను ఏలయనగా యూదునికి
గ్రీకు దేశస్తునికి ఆ, ఆ, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. ఏంటిదా శక్తి? ఏంటిది? రక్షణ. ఏంటిదంటది? రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. రెండో భాగాన్ని చూపిస్తున్నాను. దేవుని శక్తికి మూలం ఏమిటి అన్నటువంటిది అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు శక్తి నొందుతారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే శక్తి, దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు అంటే, దేవుని శక్తి అంటే ఏంటంటే పాపం పైన విజయము. మొదటిది ఏంటిది? చెప్పాలి గట్టిగా. ఏంటిదమ్మా? పాపం పైన విజయము. రెండవది మారిన జీవితము. రెండవది ఏంటిది? మారినటువంటి జీవితం. మూడవది పరిశుద్ధత. మూడవది ఏంటిది? పరిశుద్ధత. దేవుని శక్తి అంటే ఏంటిది అనే దానికి తర్వాత జీవితంలో సాక్ష్యము. తర్వాత ఏంటిది? జీవితంలో సాక్ష్యము. నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి. నీకు నీ ఆత్మీయ తండ్రి నీ గురించి చెప్పాలి. ఏమని? నన్ను ఆనుకొని ఉన్నటువంటి నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని నీ గురించి చెప్పగలగాలి. ఈయన అంటే అర్థం ఏమని? లేదని అర్థం. హల్లెలూయా. దేవుని శక్తి అంటే అర్థమైంది పాపం పైన విజయము. దేవుని శక్తి అంటే అర్థమైంది మారినటువంటి జీవితము. దేవుని శక్తి అంటే ఏంటిది? పరిశుద్ధత కలిగి జీవించటము. దేవుని శక్తి అంటే ఏంటిది? సాక్ష్యము కలిగి జీవించటము. ఈ మన దగ్గర రక్షణ తీసుకోక ముందు వారమైతే నువ్వు రక్షణ తీసుకుని, అంతే కదా. రక్షణ పొందక ముందు నీ జీవితం ఏందో, రక్షణ పొందిన తర్వాత కూడా నీ జీవితం అదే అయితే ఊరికి నిన్ను నీళ్ళలో నుంచి పైకి లేపినట్టే. ఏం లేదా? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. దీనికి నిలువెత్తు నిదర్శనంగా జక్కయ్య ఉన్నాడా? జక్కయ్య క్రీస్తుని ఎరగక ముందు ఎలాంటి వాడు? లంచగొండోడు. ట్యాక్సులు భయంకరంగా నిర్దాక్షిణ్యంగా ఏ కనికరం లేకపోకుండా వసూలు చేసేవాడు. కిరాతకమైన స్వాభావికుడు, వడ్డీ వ్యాపారి. క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత, క్రీస్తు తనలోనికి వచ్చిన తర్వాత ఎలాగ మార్చబడ్డాడు? ఏమన్నాడు? నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఒక వంతు తీసుకుంటుంటే ఇప్పుడు ఎంత ఇస్తా? 4 వంతులు తిరిగి ఇస్తాను. హల్లెలూయా. మార్పు చెందక ముందు నేను గంట ప్రార్థన చేస్తే మార్పు చెందిన తర్వాత 4 గంటలు ప్రార్థన చేస్తాను అన్నోళ్ళు ఉండరా? క్రీస్తుని చేర్చుకున్న తర్వాత నీ ప్రవర్తన మారిందా? సాక్ష్యం ఉందా నీకు? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇలాగా జక్కయ్య యొక్క జీవితాన్ని మనం నిదర్శనం తీసుకోవాలి. మార్పు చెందిన తర్వాత యేసుక్రీస్తు ఒక్కడుంటే చాలు, నాకు ఇవన్నీ నాశనం అయిపోయినా నాకు ఇబ్బంది లేదు. చెప్పండి కదా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరుంటే చాలు. యేసుక్రీస్తును చేర్చుకున్న తర్వాత తన జీవితంలో మార్పు వచ్చింది. ఆ సాక్ష్యాన్ని చూస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఒక వంతు తీసుకుంటే తిరిగి నేను 4 గంటలు ఇస్తున్నా. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో నీ సమయాన్ని ఎంత ఇస్తున్నావు? నీ సమయాన్ని ఎంత ఇస్తున్నావు కేటాయించి ప్రభువునకు? పరిచయం ఏంటంటే ఎంత సమయానికి వచ్చి నువ్వు పరిచయం చేస్తున్నావు? న్యాయాధిపతుల గ్రంథం వేయకూడదు. దేవునికి నాజీరు చేయబడినటువంటి కుమారుడిగా పిలువబడ్డాడు సంసోను. మొదట తల్లి గర్భములో రూపింపబడిన మునిపే సంసోను పట్ల నాజీరు చేయబడినటువంటి అభిషేకం ఉంది. ప్రత్యేకింపబడినటువంటి అభిషేకం ఉంది. ఎవరి ఎడలా? సంసోని ఎడలా. అయితే 14వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. కాబట్టి
ఉమ్. అనగా అతడు ఉమ్. నేను నా తల్లిదండ్రులకైనను ఆ. దాన్ని తెలపలేదు, ఆ. నీకు తెలుపుదునా ఆ. అని అనినప్పుడు ఆ. ఆమె వారి విందు జనములు దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధ్యాయములు అంటే 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం చదువుకుంటూ పోతే మనం దగ్గర ఏం కనబడుతున్నాయి అంటే వాంఛ. ఏంది చెప్పండి? వాంఛ. వాంఛ అంటే కోరిక. ఏం కోరిక? ఏం కోరిక? శారీరకమైనటువంటి కోరిక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేను ప్రార్థనకు పోయేటప్పుడు గమగమలాడాలి కాబట్టి ప్రార్థనకు లేట్ అయినా పర్వాలేదు, ఒక 4-5 సార్లు సబ్బు వేసి రుద్దాలి. సమయానికి వెళ్ళాలన్నటువంటిది వాంఛ ఉండదు. ఈ వాంఛ వేరే రకంగా మారిపోయింది. శరీర వాంఛ. ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ప్రసన్నతను నేను కోల్పోయినా పర్వాలేదు, కానీ నా శరీర కోరిక మాత్రం తీరాలి. ప్రభు యొక్క అభిషేకం పోయినా వాళ్ళు, కానీ నా శరీర కోరిక తీరాలి. శరీర వాంఛ. వాంఛ కనబడుతుంది. నేనేమైపోయినా పర్లేదు, కానీ నేను అనుకున్న టార్గెట్ చేరాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు విధేయత చూపుతున్నట్లా చూపనట్లా? ఎవరు నువ్వు? నా చీరు చేయబడినటువంటి వ్యక్తివి. తల్లి గర్భములు రూపింపబడక మునిపే నీ ఎందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను భూమి మీదకి పంపించాడు దేవుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? శరీర వాంఛతో ఉన్నాడు. ఏమండి, ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా ఈ సమయానికల్లా ఫలాన్ని నేను చేజిక్కించుకోవాలి, దాన్ని సాధించాలి, దాన్ని నేను సాధించాలి అని సర్వాన్ని తాకట్టు పెట్టేటువంటి విధంగా ఉండిపోతున్నారు ఈనాడు జనులు. ఆలకిస్తున్నారా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా? అదే న్యాయాధిపతుల గ్రంథంలోనే 16:20 చదువు. ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా ఆ. అతడు నిద్ర మేలుకొని ఆ. ఎప్పటికట్లు ఆ. నేను బయలుదేరి ఆ. విడుదల పొందునని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో దేవుని మహిమను నేను కోల్పోయాను, దేవుని యందు భయాన్ని నేను కోల్పోయాను, దేవుని యొక్క శక్తిని నేను కోల్పోయాను అన్నటువంటిది కనీసం వివక్షణ కూడా లేకుండా బ్రతికేస్తున్నారు ఊహలో. నేను ఇంకా ప్రభు దగ్గరనే ఉండలే, నేను మందిరానికి కానుకలు ఇస్తానులే, నేను మందిరాల్లో పనులు చేసినాలే, నేను యువనికి కావాలరా నాయన, నువ్వు కాకపోతే నీ అబ్బాయిని ఉపయోగించుకుంటాడు దేవుడు, చచ్చిపోయిన లేపి ఉపయోగించుకుంటాడు ఆయన. ఆయన కావాల్సిందేంటి? సంసోను ఏం చేస్తున్నాడు? దేవుని మహిమను కోల్పోయానన్నటువంటిది స్థితిని కూడా కనుక్కోలేకపోతున్నాడు. ఏంటిది నీ విజయం? నీ విజయం ఏంటిది? హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మహిమ అతని నుండి తొలగిపోయినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఈరోజు ప్రభువైనటువంటి దేవుడు నీతో మాట్లాడిస్తున్నటువంటి మాట, అతనిలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి శక్తిని, పరిశుద్ధతను కాపాడుకోలేక చివరికి శక్తిని కోల్పోయాడు. శక్తిని ఎప్పుడైతే కోల్పోయాడో కళ్ళు పీకబడ్డాయి. శక్తిని కోల్పోయాడు, కళ్ళు పీకబడ్డాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క శక్తిని నువ్వు కోల్పోయావా? నీలో నుండి దేవుడు ఏమైనా పీకేయచ్చు. దేవుడు అనుమతి ఉన్నది కాబట్టి అపవాది గాడు ఏమైనా పీకేయచ్చు. వింటున్నావా? దేవుడు ఏమైనా పీకేయచ్చు. అక్కడ ఉన్నటువంటి అపవాది గారు ఏం చేసిండ్రు? దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి తనలో నుండి కోల్పోవడం వల్ల కన్ను పీకేసిండ్రు. ఈరోజు నీ దగ్గర నుంచి అపవాది గాడు ఏమైనా పీకేయచ్చు. జాగ్రత్త, దయచేసి గమనించండి. ఒకవేళ సంసోను వలె ఉన్నావా? సంసోను లాంటి జీవితం, సౌలు లాంటి జీవితాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా?
పైకి భక్తి కలిగినటువంటి వారు ఉండి శక్తిని కోల్పోయినా కనుషించలేనటువంటి స్థితిలో ఉన్నావా? నేను విశ్వాసిని, నేను బాప్తిసం తీసుకున్నటువంటి భ్రమలో ఉన్నావా? అది నిరర్థకము, పనికి మాలినటువంటిది. నీలో మహిమ వెళ్ళిపోయి చాలా రోజుతుంది, కానీ నువ్వు దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. హృదయంలో ఆ. నేను పాపమును ఆ. లక్ష్యం చేసిన యెడల ఆ. ప్రభువు ఆ. నా మనవి వినకపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 4:30 కూడా చదవండమ్మా. దుఃఖపరచకుడి, ఉమ్. విమోచన దినము వరకు ఉమ్. ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 కూడా చదవండి. అప్పుడే ఆ. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, ఆ. సమస్తమును పరీక్షించి ఆ. మేలైన దాన్ని చేపట్టుడి, ఆ. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు శక్తి పోతుంది? శక్తి ఎందుకు, దేవుడి శక్తి మనలో నుంచి ఎందుకు పోతుంది? ఇప్పుడు సంసోనుకు దేవుడి శక్తి ఇచ్చిందా లేదా? ఇచ్చిందా? మరి శక్తిని కోల్పోయి గుడ్లు మీదించుకునే స్థితికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు 66 చదవండి. 66 చదవండి. హృదయంలో పాపమును లక్ష్యం చేసిన యెడల ఇప్పుడు పాపాన్ని మనం లక్ష్యం చేస్తున్నామా? ఇప్పుడు అయ్యో ఇది పాపము, ఇలా చేయటం అన్నటువంటిది పాపము అన్నటువంటి దాన్ని లెక్క చేస్తున్నామా? అయ్యో తిడితే నేను పాపం చేసిన వాడినైతా, మందిరానికి పోకపోతే దేవుని మాటకి విధేయత చూపలేనటువంటి వాడుగా నేను ఉండిపోతా, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతే నేను పాపం చేసినటువంటి వాడిని అయిపోతాను అన్నటువంటి భయము ఉందా నీ దగ్గర? దేవుని శక్తి కోల్పోవడానికి గల కారణము ఇది మొదటిది. రెండవది తర్వాత వచ్చిన చదవండి. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆరిపోయిదాకండి. యోచించుటకు నిర్లక్ష్యం. ఒక్క నిమిషం అమ్మ. పరిశుద్ధాత్మను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా? ఏమండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి స్థితిలో ఉన్నావా? ఏడిపించే స్థితిలో ఉన్నావా? ఆ ఆత్మ నీ ఎడలో దుఃఖిస్తుంది. ఏమండి, నీ ఆత్మీయ తండ్రి నీ ఎడలో దుఃఖిస్తున్నాడు, నీ ఆత్మీయ తల్లి నీ ఎడలో దుఃఖిస్తుంది, నీ సంఘం నీ ఎడలో దుఃఖిస్తుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ ఎందుకు దుఃఖం కలిగి ఉన్నాడు? ఎందుకో తెలుసా? అయ్యో తప్పిపోతున్నారు, లక్ష్య పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అది పాపము, అది చేస్తే నేను సస్తా అన్నటువంటి భయాన్ని వీలినటువంటి వారుగా ఉంటున్నారు. పోకపోతే ఏమవుతుంది? పోయిన వారం నేను పోలే ప్రార్థనకు, ఏమైనా జరిగిందా? ఏం జరగలే. పోయిన వారం నేను పలానా దుర్మార్గం పనిచేసాను, ఏమన్నా అయిందా? ఏం కాలే. హల్లెలూయా. దానికోసము ఎన్నెన్నో సాకులు ఎత్తులాడుకుంటాను. ఏమమ్మా ప్రార్థనకి రాలేదు అంటే ఇన్ని చెప్తాం, కుప్పలు చెప్పరు సాకులు. చెప్తామా చెప్తాం. ఎందుకమ్మా ఈ పొరపాటైన పని చేసినాం అంటే 1,00,000 చెప్తాం. అవసరమైతే పాస్టర్ మీద కూడా నేను చేస్తాం. ఏమో నువ్వు ప్రార్థన చేసినావు మా కొరకు, అందుకే మాకు బాధ కలిగింది, నేను చేసిన ఈ పని. 3వ వచనం చదవండి. ఆత్మను ఆర్పకండి, ప్రవచించటం అన్నటువంటిది నిర్లక్ష్యం చేయకండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరంగా ఉండండి. ప్రార్థన జీవితము బలహీన పడిపోతుంది. ప్రార్థన జీవితం బలహీన పడిపోతుందంటే వాక్యానికి అవిధేయత చూపుతారు. నీ ఎన్ని రోజులు అంటావు ఇలాగనే? ఇంకా ఎన్ని రోజులు వస్తావు ఆలస్యంగా? ఇంకా ఎన్ని రోజులు వస్తావు ప్రార్థనకు రాకుండా? వారాలు ఎన్ని రోజులు గడుపుతావు? ఏమండి, ఒకవేళ వచ్చినా నీ మనసుతో కాకుండా నీ శరీరంతో ఎన్ని రోజులు ధ్యానం చేస్తావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు ఎవరు? సంసోను. ఆ విధంగా చేసి ఏం చేశాడు? పడిపోయినటువంటి స్థితిని కూడా కనుక్కోలేకపోయాడు. దేవుని యొక్క మహిమ తనలో నుండి విడిపోయింది. చివరిగా శక్తి తిరిగి రావాలంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు దాకా పోయిన దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి? మన పాపమును మనం ఒప్పుకొనిన యెడల మొదటిది ఏం చేయాలి? ఏమైతే తప్పిదం చేశామో మన పాపాన్ని మనము
ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి క్షమించును. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఏం చేయాలి? చేతులను శుభ్రం చేసుకోవాలి. మొదటిదేమో పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి, అంటే కడుక్కోవాలి. వాక్యము చేత దేని ద్వారా అది శుభ్రపరచబడుతుంది అంటే వాక్యము చేత. వాక్యము చేత దాన్ని కడుక్కోవాలి. వింటున్నారా? గలతీయులకు రాసిన పత్రిక 5:16 అంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరాచరణ నెరవేర్చరు. అప్పుడు మీరు శరీరాచరణను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధము అంటే అపేక్షించును. అవి రెండు ఒకటి కాదు, అవి రెండు వేరు వేరు. అర్థమవుతుందా? నువ్వు శరీర కార్యాలు చేస్తూ ఆత్మ కావాలంటే రాదు. అంతే కదా? వాక్యం చెప్తుంటే సెల్లు చూసుకుంటాను. వాక్యం చూసుకుంటా అంటే ఏంటంటే చేస్తావు. వాక్యం చూసుకుంటా అంటే ఏంటంటే చెప్తాను. వాక్యము యొక్క అడుగుజాడలో నువ్వు లేకపోతే ఆత్మ వేరు, శరీరము వేరు. నువ్వు శరీర కార్యాలు చేసుకుంటా నేను ఆత్మావశునే ఉన్నాను అనుకుంటే అది ఉత్త డొల్ల, ఏమి లేదు దాంట్లో. ఇప్పుడు నువ్వు తిరిగి మరలా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే మొదటి ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి. 2 పరిశుద్ధపరచబడాలి. 3 హల్లెలూయా. శరీర కార్యములు వేరు, ఆత్మ కార్యములు వేరు కనుక ఆత్మ కార్యములను చేయాలి. ఆత్మ కార్యములు చేయాలి. పశ్చాత్తాపడాలి, ప్రార్థనను పునర్ప్రారంభించాలి, వాక్యానికి విధేయత చూపాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు నీ భక్తికి ఒక మరలా రూపం వస్తుంది. ఏమండి? నీ భక్తి రూపము మరలా జనులకు కనిపిస్తుంది. నీ భక్తి యొక్క విధేయత మరలాది బయటకు వస్తుంది. అప్పుడు దేవుడు దాన్ని ఎక్కడిస్తాడు? దీపస్తంభం పైన ఉంచుతాడు.